37 సంవత్సరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎంతోమందితో కలిసి పనిచేసే అవకాశం కలగటం ఒక గొప్ప అదృష్టం. 2000 సంవత్సరం నాటికి స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి కొర్మనపాలెం ప్రాంతం వైపు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నన్ను హక్కును చేర్చుకుని అద్వితీయంగా, అది నా రెండో ఇన్నింగ్గా నేను భావించాను, అద్వితీయంగా నన్ను ఆర్థికంగా బలపడటానికి కానీ సమాజపరంగా నిలబడటానికి కానీ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడేలా చేయడంలో శ్రీ దామ సుబ్బారావు గారు, వారి కుటుంబం, అలాగే దమయంతి గారు, దామ సుబ్బారావు గారుల సహకారం మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదు. కొంతకాలం తర్వాత నా ప్రయాణంలో మరో మైలురాయి మా అమ్మాయి యుఎస్కి ఎంఎస్కి వెళ్ళటం. ఇంతకాలం నా జీవితానికి ఇంత ప్రయాణాన్ని, ఇన్ని సాహసాలని చేసే విధంగా నన్ను అన్ని రకాలుగా సహకరించిన మా సతీమణి లక్ష్మీకుమారి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను. ఆయన మాట కట్టుగా ఉన్నా సరే ఆయన చేసే పనులు చూస్తే ఒకటని కాదు, ఆయన అందరూ వాడు ఒక ప్లాంట్ సమస్యలైనా కాదు, ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే కోర్టు దారి కానీ ఏదైనా సరే ఆయన ఒక శక్తి. ఆయన అంటే ఎలా వర్ణించాలంటే ఒక గూగులే, ఎందుకంటే గూగుల్ తెలియదు ఏం లేదు. ఉదయభాస్కర్ నాయుడు గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, మా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి. దాంట్లో టెక్నికల్గా ఆయన ఒక విజ్ఞాన గని. ఈ 37 సంవత్సరాలుగా అంటే మాకంటే కూడా ఆయన సమాజం చేసే సేవ. ఇంకా ఆయన చెప్పేది అంటే సమాజంలో ఆయనకున్న రుగ్మతలన్నీ ఆయనకు తెలుసు. ఆ రుగ్మతలకు ఎలా సేవ చేయాలి, ఎవరికి ఎలా న్యాయం చేయాలి. అలాగే స్టీల్ ప్లాంట్ అనే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా ఎవరికి ఏ విధమైన కష్టం వచ్చినా ఆ కష్టంలో ఆయన తన కష్టం కిందే భావించి ఆయన ప్రతి విషయాన్ని ఆయన చాలా కూలంకషంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు కూడా ఆయన అనేక మార్గాల ద్వారా దాన్ని క్లియర్ చేస్తారు. ఇండస్ట్రియల్ లైఫ్కి ఇక్కడతో చర్మాంకం పలుకుతూ కొత్త చాప్టర్కి ఈరోజే ఓపెనింగ్ జరిగింది. లా బ్రిడ్జ్ అనే ఒక లా ఫర్మ్ స్టార్ట్ చేయడం కూడా ఈరోజు ప్రముఖ న్యాయ కోవిదులు దుప్పులపూడి వాసుదేవరావు గారి చేతుల మీదుగా లా బ్రిడ్జ్ అనే ఒక లా ఫర్మ్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో కొత్త జీవితానికి మరింత సాహసం కావాలి, సాహసం కూడా కావాలి. అవన్నీ సమకూర్చుకుంటూ మరో పైన వైపు నా అడుగులు ప్రారంభమవుతున్నాయి. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.